కరీబు కెన్యాస్ కిచెన్. ఈరోజు కెన్యాస్ కిచెన్ లో మా మామకి మినపప్పు చక్రాలు ఎలా చేయాలో చూపించాను, మీరు కూడా చూసేయండి. చాలా మందికి శనగపిండి తింటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి తినరండి. అలాంటి వాళ్ళకి మినప చక్రాలు చేసుకున్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మినపప్పు చక్రాలకి ముందుగా మినపప్పు ఫ్రై చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు, ఈ గ్లాస్తో 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నా. వీటిని మినప చక్రాలను కూడా అంటారండి. ఈ 2 గ్లాసులు తీసుకున్న మినపప్పును అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినప చక్రాలకి ఎప్పుడు మినపప్పు అయితే మీరు సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల ఫ్రై అవ్వదు, పైకి మాత్రం కలర్ వచ్చేస్తుంది. అలా అయితే చక్రాలు పిండికి వెళ్ళినప్పుడు అంత టేస్టీగా అనిపించవండి. మినువులు ఏగిని అని ఎలా తెలుస్తుంది అంటే లాస్ట్లో మంచి వాసన వస్తుంది. ఆ కమ్మటి వాసన, ఆ వాసన బట్టి మినువులు ఏగినట్టు మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ చూడండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది. ఇలా మంచి స్మెల్ వచ్చినాక ఆపేసుకుంటే రెడీ అయిపోయినట్టే. చూడండి మినపప్పు ఇలాగా గోల్డెన్ ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోవాలి. 2 కప్పులు మినపప్పుకి 1 కప్పు, సేమ్ కప్పు 2 కప్పు, ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పు వేస్తున్నాను. అవి కూడా అంతే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పెసరపప్పు కూడా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాకైతే ఇలా సన్నపప్పు దొరికిందండి, మీకు కొంచెం పెద్ద పప్పు దొరికితే కూడా తీసుకోవచ్చు, కాకపోతే పొట్టు లేని పప్పే తీసుకోవాలి దీనికి. ఈ మినపప్పు పెసరపప్పు మురుకులకైతే కొంచెం టైం పట్టిన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ఇలా పెసరపప్పు చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇలా వచ్చినాక దీంట్లో 1/2 కప్పు నువ్వులు వేసేసుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి, లాస్ట్లో దించే ఒక 2 మినిట్స్ ముందు ఫ్రై చేసుకుంటే నువ్వులు కూడా ఫ్రై అయిపోతాయి, అప్పుడు ఇంకా బాగుంటుంది. నువ్వుల ఫ్లేవర్ కూడా ఈ చక్రాలకు చాలా మంచి టేస్ట్ వస్తుందండి. 2 కప్పులు మినప్పప్పుకి 1 కప్పు పెసరపప్పు, ఇంకొక 4 కప్పులు నేనైతే బ్రౌన్ రైస్ వేస్తున్నానండి, మీ దగ్గర వైట్ రైస్ ఉన్న వేసుకోవచ్చు. నేను ఇంట్లో ఎక్కువ శాతం బ్రౌన్ రైసే వాడతానండి, అందుకని బ్రౌన్ రైస్ వేస్తున్నాను. నేనైతే 4 కప్పులు బ్రౌన్ రైస్ వేసాను. బ్రౌన్ రైస్కి ఇంకో టిప్ ఏంటంటే, ఇలా మినపప్పు ఫ్రై చేసిన వెంటనే రైస్ వేసుకున్నారనుకోండి, ఆ వేడికి రైస్ కూడా కొంచెం వేడైద్ది, రైస్ ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. మిషన్కి పట్టించినప్పుడు చక్కగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఇందులో కొద్దిగా తినే శనగపప్పు చిన్న కప్పు, మీకు ఉంటే 1 కప్పు ఫుల్ కప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేస్తున్నాను. తినే శనగపప్పు చిన్న కప్పు, అంటే మీరు కొలతకు తీసుకున్న కప్పులో 1/2 కప్పు అనుకోండి. నేను మీకు కొలత కరెక్ట్గా చెప్పాలని చెప్పి ఇదిగో చూడండి అజ్వాయిన్ కూడా ఫుల్ స్పూన్, పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్ల దాకా వేస్తున్నాను. చాలామంది చక్రాలు చేసేటప్పుడే వేస్తారు, ఇలా పిండిలో కూడా వేసుకున్నారనుకోండి, పిండి పట్టించేటప్పుడు కూడా అజ్వాయిన్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వచ్చిందండి పిండికి. ఇక లాస్ట్కి ఇలా పెసరపప్పు నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకు పెట్టుకున్న పప్పులన్నీ కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చినాక పిండి మరపకి అయితే పంపించాలండి. చక్కగా మెత్తగా కొట్టి పంపిస్తారు. పిండి మర దగ్గరలో లేని వాళ్ళు మిక్సీలో కూడా కొట్టేసుకోవచ్చు, కాకపోతే బాగా మెత్తగా కొట్టుకోవాలి. చక్రాలకి బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు కెన్యాలో మాకు ఇలాగా పొడి పిండి కొట్టే మరలైతే ఉన్నాయి, అందుకని అక్కడికి పంపిస్తున్నాను అనమాట. చాలా మంది చక్రాల్లోకి మామూలుగా కారము అలాగే వేస్తారు, బట్ నేనైతే ఏం చేస్తానంటే ఒక 2 స్పూన్లు జీలకర్ర, అలాగే 1 స్పూను వాము, అలాగే ఇదిగో కొత్తిమీర, జింజరు, ఇదిగోండి కరివేపాకు, చిల్లీసు, ఇవన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బాగా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటాను. ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది. అందులో కారం కూడా గ్రీన్గా వస్తాయి కొంచెం చక్రాలు, చాలా బాగుంటుంది. జింజర్ కూడా ఇలా కట్ చేసుకోండి, ఈ మాత్రం పీస్ పడుతుంది మనం వేసే వాటికి. అంతే, దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవటం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మిషన్ దగ్గర నుంచి మా డేవిడ్ అయితే తీసుకొచ్చాడండి, ఇదిగో మిషన్కి పట్టిస్తే చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఆ పిండి. ఇలా చేసుకోవాలి. ఇక్కడ కెన్యాలో పొడి పిండి మిషన్ అయితే ప్రియా షాప్లో ఉందండి. ఇలా మెత్తగా కొట్టించుకున్న పిండిలో ఇలా ఉప్పు వేసేసుకోవాలి, తగినంత ఉప్పు, మీ టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న పిండికి ఒక 100 గ్రామ్స్ బటర్ తీసుకున్నానండి. బటర్ తీసుకొని దాన్ని కరగబెట్టుకుంటున్నాను. ఇప్పుడు కాచుకున్న బటర్ని పోసుకోవాలి.
100 గ్రామ్స్ బటర్ అయితే తీసుకున్నాను. మీకు కావాలి ఇంకొంచెం అంటే 150 దాకా కూడా తీసుకోవచ్చు. ఇందులో ఇంకో టిప్ ఏంటంటే బటర్ వేసుకున్నాక చక్కగా బటర్ మొత్తం ఆ పిండికి మెల్ట్ అయ్యేటట్టు ఇలాగా కానీ కలుపుకుంటే మంచిగా చక్రాలు బోల్ వచ్చి కరకరలాడితే బాగుంటాయండి. మరీ గట్టిగా రావు. మెయిన్ అయితే ఈ బటరు పిండిలో మంచిగా కలిసిపోతే చక్రాలు చక్కగా బోల్ వచ్చి కరకరలాడతాయి అన్నమాట. ఇది ఇలాగా బటర్ మొత్తం పిండిలో కలిసిపోయినాక ఇక్కడ పచ్చిమిరపకాయల పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అప్పుడు వేసుకోవాలి. ఫస్ట్ అయితే మొత్తం పిండికంతా ఇక చూడండి ఇలాగా కలుపుకోవాలి. అప్పుడే చక్రాలు చక్కగా గట్టిగా రాకుండా బోల్ వస్తాయి. బటర్ మొత్తం పిండిలో కలిసిపోయినాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీసు, కరేపాకు, కొత్తిమీర అన్ని అవంతా వేసి కలుపుకోవాలి. చాలా మంది అంటారు చక్రాలు గట్టిగా వచ్చినాయి అని. ఎందుకు వస్తాయి అంటే బటర్ ముందు పిండిలో కలవకపోతేనండి చక్రాలు చాలా గట్టిగా వస్తాయి. బటర్ చక్కగా పిండిలో కలిస్తే చక్రాలు చాలా బాగా వస్తాయి బోల్ వచ్చి. ఇప్పుడు చక్కగా కలిపేసుకున్నారు కదా, ఈ మిశ్రమాన్ని అంతా దానికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మొత్తం కొద్దిగా నీళ్లు పోసి చపాతీ డౌ లాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ చూసుకొని పోసుకోండి. అలాగే వేడి నీళ్లు కాకుండా చల్లటి నీళ్లు మాత్రమే పోసుకోవాలి. అప్పుడే చక్రాలు బాగుంటాయి. చాలా మంది కాచిన నీళ్లు పోస్తుంటారు వామ్ వాటర్, అప్పుడైతే ఆయిల్ ఎక్కువ పీకేస్తుందండి, ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి. అందుకని అలా చేయొద్దు. చల్లటి నీళ్లే పోసుకోండి, మంచిగా వస్తుంది. మెయిన్ అయితే బటరే మీరు మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోండి. అలా కలుపుకుంటే చాలు, చక్రాలు చాలా బాగా వస్తాయి. ఇదిగో ఇలాగ చపాతీ పిండిలాగా మంచిగా ఇలాగ రౌండ్గా కలుపుకోవాలండి. రౌండ్గా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఇలా చేసుకొని చక్రాలు ఇదిగో నేనైతే ఇలా తీసుకున్నానండి. ఈ ప్లేటు మీకు కావాలి అంటే ఇలా స్టార్ కూడా తీసుకోవచ్చు చక్రాల గిద్దల్లో. ఇలా తీసుకొని దీనికి చక్కగా ఆయిల్ అప్లై చేసేసి పిండి పెట్టుకుంటున్నా. కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ముందే. ఇలా ముందు ఆయిల్ రాసి పెట్టుకుంటే దానికి అసలు స్టిక్ అవ్వకుండా చక్కగా దిగిపోయిద్దండి. ఇలా పెట్టుకోవాలి. అలా గట్టిగా చక్కగా ఫిక్స్ చేసేసుకొని ఇక్కడైతే ఆయిల్ మీడియం హీట్లో కాగినాక ఇలా చక్రాల గిద్దల్లో పెట్టుకున్న పిండిని చక్కగా టైట్ చేసుకోవాలండి. ఎప్పుడు ఇది టైట్గా ఉంచుకోండి, లేకపోతే ఫట్మని ఊడిపోద్ది. కొంచెం టైట్గా పెట్టుకున్నాక ఈ విధంగా చక్రాలు అయితే ఒత్తేసుకోవాలి. చక్రాల గిద్దల్లో నుంచి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. మనము బటర్ కలపటం వల్ల, బటరు పిండిలో బాగా మిక్స్ చేయటం వల్ల డొల్లలాగా వచ్చి కరకరలాడుతా చాలా బాగా వస్తాయి. మనము గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కదా, అందుకని పిండి కూడా ఇలాగ గ్రీన్గా ఉంది. వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటాయి. అసలు ముందు కారం వేసుకుంటే ఎర్రెర్రగా ఉంటాయి, దానికన్నా ఇలా చాలా బాగుంటాయండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చినాయో. కారం వేయలేదు కాబట్టి ఇలా గ్రీన్గా ఉంది, గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి గ్రీన్గా ఉందండి. అంతా బుడగలు అయిపోయినాక కాలినట్టు అండి. ఇంకో చూడండి ఇలా తేలిపోయినట్టు వచ్చింది కదా, అలా ఉంటే కాలినట్టు. ప్లస్ అది ఒక టిప్పు. ఇంకొకటి ఏంటంటే ఇలా అంటే చూడండి సౌండ్ వస్తుంది కదా, ఉడికిపోయినట్టు. ఓకే, ఇప్పుడు దీన్ని తీసేసుకోవటమే. మన కరకరలాడే మినప చక్రాలు రెడీ. చాలామందికి శనగపిండి తింటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి తినరండి. అలాంటి వాళ్ళకి మినప చక్రాలు చేసుకున్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ముందుగా మనం టేస్ట్ చేసే ముందు చక్రాలను అయితే నేనైతే కొంచెం తీసేసి కిచెన్ దగ్గర దేవుడు ఉంటారండి, ఈ దేవుడి దగ్గర పెడతాను ఇలాగా. దాని తర్వాత మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. చూడండి ఇలాగా తుంచితే కూడా ఎంత బాగా వస్తున్నాయో. సౌండ్ చూసారా, అలా కరకరలాడుతా నోట్లో వేసుకుంటూ కరిగిపోయిద్ది. అలాగే భలే ఉంటాయి. టేస్ట్ చూసారా, నో స్పైసీ, సాఫ్ట్. అదే అంటుంది, అంటే మరీ మెత్తగా లేవు అలా అని చెప్పి మరీ గట్టిగా లేవు. కరకరలాడే మెత్తటి టేస్టీ చక్రాలు రెడీ, మినప చక్రాలు రెడీ. ఈ మినప చక్రాలు కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుద్ది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా ఏమేమి చక్రాలు చేయొచ్చు, ఇంకేం వంటలు చేయొచ్చు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. శరణ్ సే బాయ్ బాయ్.